నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మంగోలియాలోని గోబీ ఎడారిలో శాస్త్రవేత్తలు 2 కోళ్ల డైనోసార్ జాతిని కనుగొన్నారు. జియోనైకస్ సాబాటనిగా పిలిచే ఈ జాతి టెరిజోనోసార్స్గా పిలిచే డైనోసార్ల గ్రూపులో ప్రత్యేకమైంది. ఇవి వాటి వెనుక కాళ్లపై నిలబడతాయి. సాధారణంగా వీటికి 3 గోళ్లుంటాయి. పరిమాణంలో ఇవి మరీ పెద్దగా కాకుండా ఒక మోస్తరు పరిణామంలో ఉంటాయి. ఇవి సుమారు 260 కిలోల బరువు ఉంటాయి. పొడవైన వంపు తిరిగిన గోళ్లు, వాటిని బలంగా వంచగల సామర్థ్యంతో ఈ జాతి డైనోసార్లు వృక్ష సంపదను బాగా ఆరగించి ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టెరిజోనోసార్లు 14.5 కోట్ల సంవత్సరాల క్రిందట మొదలై 6.6 కోట్ల ఏళ్ల కిందట ముగిసిన క్రెటేషన్ కాలంలో ఆసియా, ఉత్తర అమెరికాలో నివసించిన శాకాహార సర్వభక్షక థెరోపాడ్ డైనోసార్ల సమూహం. ఈ డైనోసార్ 260 కేజీల బరువుంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. జురాసిక్ పార్కులో కనిపించిన డైనోసార్ల లాంటివే జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రంలో ఇలాంటివే భారీ పొడవైన గోళ్లు కలిగిన టెరిజోనోసార్లను చూపించారని అధ్యయనకర్తల్లో ఒకరైన కాల్గరీ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డార్లా జెలెన్స్కీ అన్నారు. మంగోలియా గోబీ ఎడారిలోని బయోన్షరీ నుంచి ఈ జాతి నమూనా స్వాధీనం చేసుకున్నారు. ఇది చివరి క్రటేషస్ కాలం అంటే 100.5 నుంచి 6.6 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. మంగోలియా గోబీ ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసార్ శిలజ రిజర్వాయర్ అని యునెస్కో పేర్కొంది. డైనోసార్ యుగం ప్రధాన 3 కాలాల్లో చివరి కాలం నాటి శిలాజాలకు ఈ ప్రాంతం నెలవు. క్రటేషస్ కాలం డైనోసార్ల పరిణామం చివరి దశను సూచిస్తుంది. దాదాపు 1 అడుగు పొడవున్న ఈ డైనోసార్ల గోళ్లు వాటి లోపలి ఎముకల కంటే చాలా పెద్దవిగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.